డన్. అది. అయితే నిన్న అసెంబ్లీలో జరిగింది గదా! అంటే నాకు ప్రజలకు కొంత చాలా ఈజియెస్ట్‌గా అర్థమయ్యేలాగా నాకున్న డౌట్లు గూడా నేనిప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. కొంచెం మీరు ఒక డయాగ్రామ్ రూపంలో ఇవ్వాలి. ఒక లిఫ్ట్‌తో అయిపోయే పని. తుమ్మిడిహేటి దగ్గర కట్టేసి ఒక లిఫ్ట్ తోటి అయిపోయే పనికి అనవసరంగా 3 లిఫ్టులు బెట్టి, లిఫ్ట్‌లు కేవలం కమిషన్ కోసమే పెట్టిరన్నారు. నిజంగా తుమ్మిడిహెట్టి దగ్గర కట్టి ఒక లిఫ్ట్ తోటి సాధ్యమయ్యే పనేనా? ఒక్కసారి మీరు అంటే తుమ్మిడిహెట్టి దగ్గర సాధ్యం కాకపోతే మీ అంటే మీరు ఆల్రెడీ మీరు మీరు ఓపికతో ఉండాలి. ఆ! ఎందుకంటే డయాగ్రామ్ గాబట్టి వేయండి. ఫస్ట్ ఏందంటే తుమ్ ఇది, ఇది 9 అమ్మా ఇది. హ్మ్. టీహెచ్ అని పెడదాం. తుమ్మిడిహెట్టి అది. 9 ఓకే. ఈ 9 దగ్గర ఇట్లా బ్యారేజ్ కట్టాలంటే దేని మీద కట్టాలి? ఇటు వేన్‌గంగ హ్మ్. డబ్ల్యూజీ అని పెడతా. వేణిగంగ. వేన్‌గంగ ఆ! నది ఇది. హ్మ్. ఇది ఎక్కడి నుంచి వస్తది? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీకెళ్ళి వస్తది. ఓకే. ఇదొచ్చేసి ఇది వార్ధా. ఆ! డబ్ల్యూ పెడతా. హ్మ్. వార్ధా, వేన్‌గంగ. హ్మ్. ఈ రెండిటి మీద బ్యారేజ్ కట్టాలి. హ్మ్. ఇక్కడ బ్యారేజ్ సాధ్యం కాలేదు. ఎందుకంటే ఇదంతా గూడా చాపరాలు. చాపరాలు అనేది వన్యమృగ సంరక్షణ కేంద్రం. మొత్తం ఎన్ని అదంతా. ఎకరాలుంటదక్కడ? చాలా పెద్దది. పెద్దదా? అయితే ఇక్కడ ఈ నదిని ఆనుకోనుంటది. ఈ నదిని ఆనుకోనుంటది. ఈ హ్మ్. 2 కలిసినాక ప్రాణహిత ఇది. హ్మ్. ఈ 2 కలిసినాక ఇది ప్రాణహిత. హ్మ్. అయితే ఇక్కడ మనము మా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదన పెట్టిన బ్యారేజ్ దాని హైట్ ఎంత అంటే ప్లస్ 152 మీటర్స్. ఈ మీటర్ల హైట్‌లో కడితే మనకు 5.6 టీఎంసీ స్టోరేజ్ ఉంటది. హ్మ్. 5.6 టీఎంసీ ఉంటది. అయితే ఫస్ట్‌లో రిటైర్డ్ ఇంజినీర్స్ బోయినపల్లి వెంకటరామారావు గారు, అప్పుడున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ప్రభాకర్ లాంటి వాళ్ళు ఈ రిపోర్ట్ తయారు చేశారు. హ్మ్. మన కింద నుంచి లిఫ్ట్ చేసుకోవడానికి ఆంధ్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు కదా! బ్యారేజ్‌లు కట్టడానికి. కనీసం పైనుంచన్నా గ్రావిటీతో తీసుకొద్దాం అని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదన పెట్టింది గ్రావిటీ ప్రాజెక్టే. అయితే ఎక్కడి నుంచి గ్రావిటీ? ఈ 152 మీటర్స్ హైట్ నుంచి ఇక్కడ ఒక బ్యారేజ్ కడతారు కదా! హ్మ్. ఈ బ్యారేజ్ నుంచి ఏం చేశారంటే ఇట్లా గ్రావిటీతోనే హ్మ్. ఇది 152 మీటర్స్ ఎత్తున గ్రావిటీ. గ్రావిటీ కెనాల్. హ్మ్. గ్రావిటీ. ఓకే. హ్మ్. ఈ గ్రావిటీ కాలువను డైరెక్ట్‌గా ఇక్కడ ఎల్లంపల్లి ఉంటదమ్మా. ఇది ఎల్లంపల్లి. ఇది ఎల్లంపల్లి వైపీ అని రాస్తా. హ్మ్. ఇది ఎంత ఉంటది? 148లో ఉంటది. ఎల్లంపల్లి. హ్మ్. హ్మ్. అయితే ఇది 152 ఇది 148. అవును. గ్రావిటీతో రావచ్చు కదా! రావచ్చు. రావచ్చు. ఇంకా 4 ఫీట్ తక్కువనే ఉన్నది. అవును. డౌన్ ఉంది. ఇంకా కావాలంటే బెడ్ లెవెల్ వచ్చి 140 ఉంటది. హ్మ్. ఓకే. కాబట్టి ఎక్కడైనా పడేయొచ్చు కదా! హ్మ్. అయితే ఇక్కడ ఏమైందంటే తవ్వుకుంటూ వచ్చిండ్లమ్మా 10,000 కోట్లు పెట్టారు. హ్మ్. ఈ 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత హ్మ్. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇదే దీనికి ఒప్పుకున్నది. ఓకే. టీఆర్ఎస్ మొదటి మేనిఫెస్టో రాసిన దానిలో నేను కమిటీ సభ్యుడిని. హ్మ్. 2014 ఎన్నికల ప్రణాళిక. హ్మ్. అందులో మేము రాసాం ఎట్టి పరిస్థితుల్లో తుమ్మిడాటికి జాతీయ గుర్తింపు ఇస్తాం ప్రాణహిత చేవెళ్ళకని. తీసుకొస్తామని రాసాం. దానికోసము అదివరకు 5,000 కోట్లు ఖర్చయితే కేసీఆర్ గారు వచ్చినాక ఇంకో 6,000 కోట్ల పనులు కూడా అయినాయి. ఎందుకంటే విత్ గుడ్ ఫెయిత్. మనమేం వెంటనే మార్చాలనుకోలేదు మేడిగడ్డకు. హ్మ్. అయితే ఇట్లా అనుకున్నాక ఇది తవ్వుకుంటూ పోయిండ్రు కదా! ఈడు పోయినాక సింగరేణి వాళ్ళు అభ్యంతరం చెప్పారు. ఎందుకంటే ఇక్కడ బొగ్గు గనులు ఉన్నాయమ్మా ఇవన్నీ. ఇక్కడ బొగ్గు గనులు ఉన్నాయి. ఇంచుమించు ఎల్లంపల్లి దగ్గరకొచ్చేసరికి. ఎల్లంపల్లికును దీని మధ్యలో మధ్యలో బొగ్గు గనులు. బొగ్గు గనులు ఉన్నాయి. ఆ బొగ్గు గనులకెళ్ళి తీయరాదు. అందుకని ఏం చేశారు? ఇక్కడ ఒక లిఫ్టు, ఇక్కడ ఒక లిఫ్టు. హ్మ్. 2 లిఫ్ట్‌లు అవసరం. ఇది లిఫ్ట్ 1 ఇది. ఇది లిఫ్ట్ 2. లిఫ్ట్ 2. మరి ఒక్కటే అని అంటాడెందుకు రేవంత్ రెడ్డి? అది గూడా మీరిప్పుడు చెప్పాలి. ఒక్క లిఫ్టే సరిపోయేది. ఇన్ని లిఫ్ట్‌లు అవసరం లేదు అని అంటున్నారు. ఏ బేస్ మీద మాట్లాడిండ్రైతే? అంటే చాలా రోజులు ఈ 2 లిఫ్ట్‌లు అవసరమనే ఆ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో మరుగున పడిపోయిండే. మేము గూడా ఒక లిఫ్టే అని చెప్పాం. రేవంత్ రెడ్డి చెప్పినట్టు. కానీ చాలా రోజుల తర్వాత అది దొరికింది. ఒక లిఫ్ట్ కాదు 2 లిఫ్ట్‌లు. ఓకే. ఎందుకంటే ఈ కోల్ మైన్స్ వచ్చినాయి కాబట్టి. ఈ మధ్యలో ఉన్నది గాబట్టి ఉన్నది కాబట్టి 2 లిఫ్ట్‌లు కావాలి. 2 ఓకే. అయితే ఇంకొకటి అసలే 2 లిఫ్ట్‌లు కావాలంటే మూడో లిఫ్ట్ అవసరమైంది ఇప్పుడు. మూడో లిఫ్ట్ ఎట్లా అంటే వాళ్ళేమన్నారు ప్లస్ 148 ఎత్తులనే మీరు కట్టుకోండి. అవును. ఇంతకంటే ఎక్కువ కట్టొద్దన్నారు. కట్టొద్దన్నారు. అవును. ఈ 148 నుంచి ప్లస్ 152లో కాలువలున్నాయి గదా! హ్మ్. ఈ కాలువలు 152లో ఉన్నాయి. హ్మ్. ఇది. హ్మ్. మరి ఈడికి నీళ్లు పోవాలంటే ఇంకో 4 మీటర్స్ లిఫ్ట్ కావాలి ఇక్కడ. ఇక్కడ హ్మ్. నుంచి ఇక్కడికి 4 మీటర్స్. హ్మ్. అంటే ఇదొక లిఫ్టు, అదొక లిఫ్టు, మూడయినాయి. అదొక లిఫ్ట్. 3 లిఫ్ట్‌లయినాయి. 3 లిఫ్ట్‌లయితే మనకి ఎన్ని నీళ్లొస్తాయి? ఈ హ్మ్. 148 దగ్గర రిజర్వాయర్ ఎంతుంటదో తెలుసా? జస్ట్ 1.8 1.8 టీఎంసీ.
ఇక్కడనేమో 5.6 టీఎంసీ 152 దగ్గర 152 దగ్గర 148 దగ్గర 1.8 అంటే తగ్గుతుంది కదా, తగ్గుతుంది. అవును. తగ్గుతుంది. ఈ 1.8 దగ్గర మనకు ఇంజనీర్లు స్టడీ చేశారు ఎన్ని నీళ్ళను మనం లిఫ్ట్ చేసుకోగలుగుతాం అంటే. ఇక్కడ సిడబ్ల్యూసి ఏం చెప్పిందంటే ఇక్కడ మీకు ఉన్నాయి 165 టీఎంసీ ఉమ్, ఏది ఈ తుమ్మిడాటి దగ్గర. ఉమ్, ఆ 165లో -63 ఇది అప్పర్ స్టేట్. ఉమ్, ఇక మీకు మిగిలేది ఎన్ని 102 టీఎంసీ. ఉమ్, ఈ 102 టీఎంసీలో ఈ వచ్చిన నీళ్ళు వచ్చినట్టు స్టోర్ చేసుకోవాలంటే రిజర్వాయర్ చిన్నగా ఉంది, ఉమ్. జంప్ అయిపోతా ఉంటాయి. వరద అంతా మనకు వచ్చేది ఒక 60 ఇవి నుంచి అన్నట్టు నిలుపుకోలేము. ప్రాణహితల వరద 60 నుంచి 90 రోజులే, ఓకే. అది కూడా తుమ్మిడేట్లే పైన. ఉమ్, ఉమ్, కాబట్టి ఈ వచ్చిన నీళ్ళని వచ్చినట్టు ఎత్తిపోసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మీకు దొరికేది ఓన్లీ 44 టీఎంసీ అని చెప్పారు. అంటే రిమైనింగ్ వెళ్ళిపోతాయి, వేస్ట్. రిమైనింగ్ వెళ్ళిపోతాయి 44. ఓకే. 44 టీఎంసీ. ఉమ్. కాబట్టి 44 టీఎంసీ దేని సరిపోతాయి మనకు? ఈ ఈ ఎల్లంపల్లి నుంచి ఎట్టడిపోతాయో చెప్తా. ఫస్ట్ 30 టీఎంసీ హైదరాబాద్ తాగునీటి కోసం. తాగునీటి కోసం. ఇంకొక 100 ఏళ్ళైనా కూడా మనకు అదే దిక్కు, వేరే లేదుగా. తర్వాత 16 టీఎంసీలు ఎన్టీపీసీ రామగుండం. రామగుండం. తర్వాత ఇండస్ట్రియల్ అవసరాలు. ఉమ్, తర్వాత 10 టీఎంసీలు మిషన్ భగీరథ గ్రామాలలో నీళ్లు. ఎక్కడి నుంచి? ఆసిఫాబాద్ నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ దాకా 56 అవుతుంది ఇక్కడ. ఇవి 56 పోతాయి. ఇక్కడ 56 లేవు కదా, ఓన్లీ 44 ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇందాక ఈ 102 ఎట్టి పరిస్థితుల్లో మనం ఉంచుకోలేము. ఈ 102 102 వచ్చినట్టు అవే వెళ్ళిపోతా ఉంటాయి. రిజర్వాయర్ పెద్దగా ఉంటేనో ఇప్పుడు 5.6 టీఎంసీ రిజర్వాయర్ ఉంటే మనకు వీలవుతుంది. ఈ 1.8 ఉంటే మనకు వీలు కాదు. అన్ని నీళ్ళు ఎత్తి మూసుకోవడానికి వీలు కాదు. ఉమ్, అయితే సార్ ఏం ఆలోచించిందంటే ఆల్టర్నేట్ సైడ్ చూడమని చెప్పి సిడబ్ల్యూసి చెప్పింది. ఉమ్. మీకు ఇక్కడ నీళ్లు మీరు తీసుకుపోలేరు, ఆల్టర్నేట్ తీసుకుపోవాలని చెప్పారు. CWC. ఉమ్, ఆల్టర్నేట్ తీసుకుపోవాలనుకున్నప్పుడు ఒకసారి ఇవన్నీ తీసేద్దాం, అన్ని ఎరేంజ్ చేయండి మొత్తం. ఉమ్. ఆల్టర్నేట్ తీసుకుపోవాలన్నప్పుడు ఇక్కడ ఇది తుమ్మిడిహట్టి కదా, ఆ, తుమ్మిడిహట్టి. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి ప్రాణహిత ఇట్లా వస్తుంది. ప్రాణహిత ఇట్లా వచ్చి ఉమ్, ఇది గోదావరి, ఇది గోదావరి, ఉమ్, ఈ గోదావరి ఇట్లా పోతా ఉంటుంది. ఉమ్, ఇక్కడ మనకు కన్నెపల్లి పంప్ హౌస్, ఈ కన్నెపల్లి కట్టది, ఇది సంగమం కింద. ఉమ్, ఇది కాళేశ్వరం, ఇది కాళేశ్వరం, ఇది ఉమ్, ఇది ప్రాణహిత, ఇది గోదావరి. ఉమ్. ఆ? ఈ రెండు కలిసిన కాడ కాళేశ్వరం టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ కింద గోదావరి కన్నెపల్లి ప్రాణహిత కలిసింది ఇక్కడ. ఇక్కడ కలిసింది. కలిసిన దగ్గర పెట్టారు. కలిసిన తర్వాత ఇక్కడ కింద కన్నెపల్లి పంప్ హౌస్. ఆ, ఇక్కడ బ్యారేజ్ ఏమి ఉండదు. ఇక్కడ నీళ్లు 98.5 మీటర్ల దగ్గర నీళ్లు మనం ఎత్తిపోసుకోవడానికి వీలవుతుంది. ఉమ్, కన్నెపల్లి దగ్గర. 98.5 మీటర్స్. ఉమ్, మేడిగడ్డ ఎక్కడ అంటే ఇగో ఇట్లా పోయిన తర్వాత ఇంకో ఇక్కడ మేడిగడ్డ ఉంటుంది. ఉమ్, ఇది మేడిగడ్డ సైజ్ ఎంత? +100. ఉమ్, 100 మీటర్స్ ఎత్తున మేడిగడ్డ ఉంటుంది. ఇటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ స్టేట్. ఉమ్, ఈ ముంపు గురి కాకుండా నది లెవెల్లోనే ఇక్కడ నీళ్ళు ఆపారు. ఉమ్, ఇక్కడ నుంచి ఏమైతాయి అంటే నీళ్ళు ఇక్కడ కన్నెపల్లికి వస్తాయి. కన్నెపల్లి నుంచి ఇట్లా కొంత లిఫ్ట్, కొంత గ్రావిటీ, ఇవి ఎక్కడ పడతాయి? ఇక్కడ పడతాయి గోదావరిలో. ఉమ్, ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ అన్నారం ఉంటుంది. ఇది అన్నారం. ఇది ఈ అన్నారంలో పోస్తే ఇక్కడ దాకా పోతాయి. ఇక్కడ పోయినాక ఏముంటుంది? ఇక్కడ సుందిల్లా ఉంటుంది. ఉమ్, ఈ సుందిల్లో పడ్డ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఎల్లంపల్లి ఉంటుంది. ఉమ్, ఇదంతా గోదావరిగా, ఉమ్, ఇది గోదావరి. ఇట్లా సుందిల్లా ఎల్లంపల్లి. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి, ఇక్కడ నుంచి ఇండ్ల పడతాయి, ఇండ్లకి వెళ్ళి మళ్ళీ ఇండ్లకు లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ లిఫ్ట్ చేసిన తర్వాత అమ్మ ఉమ్. ఇక్కడ నుంచి మళ్ళీ ఓల్డ్ ప్రాజెక్టే. కేసీఆర్ చేసింది ఇంతవరకే, ఇంతవరకు. పాత దాని నుంచి కూడా మీకు ప్రాణహిత నుంచి ఎల్లంపల్లికి వస్తాయి కదా, అదే తుమ్మిడిహట్టి నుంచి డైరెక్ట్ వచ్చేది ఇట్లా. అవును, అయితే ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు. మన రిటైర్డ్ ఇంజనీర్స్ ఏదైతే లెవెల్స్ చూసుకున్నారు 152 నుంచి 148, అవును. ఇంకా 143 అయినా పర్వాలేదు, ఎందుకంటే ఎల్లంపల్లిలో పడేయచ్చు, గోదావరిలో పడేయచ్చు. ఉమ్, ఉమ్, కానీ బొగ్గు గనులు అడ్డం రావడంతో 2 లిఫ్ట్లు అవసరమైనాయి. ఇక్కడ 152లో కాలువలు తీశారు. ఆ కాలువలు వేస్ట్ కావద్దని 10,000 కోట్లు పెట్టాం కదా. ఉమ్, అందుకని కింద రిజర్వాయర్ తప్పనిసరి కావాలి మనకు అన్నప్పుడు 148లో అవుతుంది. ఉమ్, అంటే మళ్ళీ 4 మీటర్లు లిఫ్ట్ చేయాలి. ఉమ్. 3 లిఫ్ట్లు అవుతున్నాయి. 3 లిఫ్ట్లు అయితే మనకు వచ్చేది 44 టీఎంసీలు.
అదే ఇక్కడ 3 లిఫ్ట్లు పెడితే ఇక్కడ 3 లిఫ్ట్లు పెడితే 283 టీఎంసీలు ఉన్నాయి ఇక్కడ. అందులో మనకు తీసేస్తే 221 వస్తాయి. అలా కూడా మిగతా ఇలా ఓన్లీ 63 పై రాష్ట్రాల వాటా, రిమైనింగ్ 221 ఉంటాయి. 64 220 ఉంటాయి అనుకోండి. 220 టీఎంసీలు దొరుకుతాయి ఇక్కడ. కాబట్టి ఏది ఇక్కడ 3 లిఫ్ట్లే అవసరం, అక్కడ 3 లిఫ్ట్లే అవసరం. సరే డన్, బాగుంది కదా. ఇది అర్థమైంది. ఇది ఇంకోటి కేసీఆర్ పెంచింది ఇది ఒక్కటేనమ్మా. జాగ్రత్త వినండి. ఇప్పుడు కవిత గారు అవినీతి అన్నారు కదా. అవును. అంతకుముందే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము 2007లో టెండర్స్ పెట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇచ్చి మెగా వాళ్ళకు, నవయుగ వాళ్ళకు అందరికీ ఆయనే వర్క్స్ ఇచ్చాడు. అలా కేసీఆర్ చేయడానికి ఏం లేదు. వాళ్ళు పనులు కూడా మొదలు పెట్టారు. అవి రద్దు చేయగలుగుతారా? చేస్తే కోర్టుకు పోతారు కదా వాళ్ళు. కోదండరాం లాంటి వాళ్ళు తెలివి తక్కువగా మాట్లాడతారు. ఏమనంటే ఆంధ్ర వాళ్ళకు వర్క్స్ ఇచ్చాడు, ఆంధ్ర వాళ్ళకు వర్క్స్ కేసీఆర్ ఇవ్వలే, రాజశేఖర రెడ్డి ఇచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి పెంచాడు. అయితే లిఫ్ట్లు పెంచి ఇప్పుడు కమిషన్ నిన్న మాట్లాడిన పాయింట్ లో కూడా లిఫ్ట్లు పెంచింది కేవలం కమిషన్ల కోసమే అని మాట్లాడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. నేను ఏమంటున్నా, లిఫ్ట్లు ఇక్కడైనా 3, ఇక్కడైనా 3. కొత్తగా ఏం పెంచండి కేసీఆర్? అప్పుడు సెంట్రల్ డబ్బులు పెట్టి నిధులు పెట్టేది కదా, అయిపోయేదానికి సెంట్రల్ ఇయ్యనన్నది కదా, సెంట్రల్ ఇయ్యనని చెప్పింది. అసలు అది స్కీమే ఎత్తేసారు, జాతీయ ప్రాజెక్ట్ స్కీమ్. సరే దాన్ని ఎందుకు మరి వాళ్ళు ఇప్పుడు మిగతాది ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? 9 గంటల దగ్గర చేస్తామన్నారు కదా, మరి వాళ్ళకు కూడా సమయం ఉంది. ఎప్పుడు వాళ్ళు 2007 నుంచి 2014 దాకా కేంద్రంలో మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పృథ్వీరాజ్ చౌహాన్, ఇక్కడ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య కాంగ్రెస్ ప్రభుత్వం. దేనికి చేయలేకపోయిందనే విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు? రాజశేఖర రెడ్డికి నీళ్ళు వేయడం ఇష్టం లేదు. ఒక్కనాడు మహారాష్ట్ర, ఒక్కనాడు పోలేదు మహారాష్ట్రకు. ఒక్కనాడు సోనియా గాంధీ దగ్గర పోయి మీరు మహారాష్ట్ర సీఎంతో మాట్లాడని చెప్పలేదు. ఈవెన్ రాజశేఖర రెడ్డి మాట్లాడినా మహారాష్ట్ర సీఎం వినేవాడు. ఎందుకంటే ఢిల్లీలో రాజశేఖర రెడ్డి పవర్ఫుల్ పొజిషన్. ఆయనకి ఏంటంటే తెలంగాణకు నీళ్ళు ఇవ్వద్దు, ఆ పేరుతోని ప్రాజెక్టులు కట్టాలి, మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వాలి. ఇక్కడ బ్యారేజ్ ఉండదు, చేవెల దగ్గర కాలువలు తవ్వాలి. 2007లో అనుకున్నారు కదా, 7 అంటే 14 దాకా ఉంది. ఏది 7 సంవత్సరాల టైం ఉంటే 7 సంవత్సరాల టైం ఉంటే ఈ పీరియడ్ లో ఎందుకు తుమ్మిడి హెట్టును ఎందుకు ఇది చేయలేకపోయినరు? ఒక్క ఉత్తరం రాయలే, ఒక్కనాడు పోలేదు. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి జూన్ 2న ప్రమాణ స్వీకారం చేశాడు, జూన్ 23న వేయండు. కేసీఆర్ గారు మొదటి బర్త్డే అక్కడ పోయి జరుపుకున్నాడు. దెన్ అయితే